గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఏంటి కాలీఫ్లవర్ పెట్టుకుని కూర్చున్నానని అనుకుంటున్నారా? సో కాలీఫ్లవర్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడే ఒక హ్యాండ్తోనే నేను అవన్నీ చక్కగా పువ్వులు పువ్వులుగా తీసి పెట్టేసుకున్నాను. ఎందుకో చెప్తాను. యాక్చువల్లీ మనం ఏం చేస్తాం, మనం పువ్వులు వాడేస్తాం, పక్కనున్న ఈ లెంటిల్స్ లాంటివి, ఈ ఆకులు, ఈ లీవ్స్ అనేవి మనం పడేస్తాం. సో అలా పడేయకుండా ఇప్పుడైతే నేను తీసి పెట్టేసుకున్నాను కదా, ఇలా సెపరేట్గా తీసి పెట్టున్న చేయి కనిపించింది. సో నాకు ఫ్రాక్చర్ అయిందని మీకు తెలుసు కదా. సో ఫ్రాక్చర్ చేయితో నేనే అన్నీ చేస్తున్నానండి. సో కాలీఫ్లవర్ అయితే మనం కూరల్లోకి వాడేస్తాం. మనకి ఫ్రై కావాలన్నా, మీల్ మేకర్ వేసి కూర చేయాలన్నా, మసాలా కర్రీ చేయాలన్నా, ఎలా చేసుకోవాలన్నా, లేదా పులావ్లో వేసుకోవాలన్నా మనం ఇలా వేసేసుకుంటాం. ఇవి మాత్రం మనం చాలామంది పడేస్తూ ఉంటారు. అలా పడేయకండి. ఇందులో చాలా చాలా విటమిన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా విటమిన్స్ ఉంటాయి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. పీచు పదార్థం అనేది చాలా చాలా ఉంటుంది కాబట్టి ఎప్పుడు పడేయకండి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే చక్కగా సన్నగా తరిగేసుకుంటాను. ఇప్పుడు నేను తరగడం రాదు కాబట్టి నేను వీటిని వెజిటబుల్ కట్టర్లో వేసేస్తే అవి సన్నగా తురుములాగా వచ్చేస్తుంది. ఆ తురుము లాంటి దాన్ని నేను పోపులో వేసేసి చక్కగా, ఇంకా ఉల్లిపాయలు లాంటివి ఏం వేయక్కర్లే, బికాజ్ ఈ లెంటిల్సే ఉల్లిపాయలాగా అనిపిస్తాయి మనకి. సో ఉల్లిపాయలు ఏం వేయక్కర్లే, జస్ట్ సింపుల్ పోపు వేసేసి మనం ఉప్పు కారం వేసేసి జల్లేసుకుని జస్ట్ జీలకర్ర ధనియాల పొడి అలాంటివైనా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా అవసరం లేదు, ఎందుకంటే ఈ మనకి లీవ్స్ అనేవి ఉంటాయి కాబట్టి. ఓకేనా? తప్పకుండా మీరు ఇలాగే చేసుకోండి. ఎప్పుడు కాలీఫ్లవర్వి ఇలా కాడలు కానీ ఆకులు కానీ పడేయకండి. చక్కగా చేసుకోండి. మంచిగా సేమ్ ఆకుకూర తిన్నట్టే ఉంటుంది. మనకి తోటకూర కూర, పాలకూర కూర ఇవి చేసుకుంటాం కదా, అలాగే ఉంటుంది. హ్యాపీగా చేసుకోండి, తినండి. మంచిది, ఒంటికి చాలా మంచిది. చాలా విటమిన్స్ పోగొట్టేస్తున్నాం మనం. జస్ట్ ఇవి ఒక్కటే వాడేస్తున్నాం. లీవ్స్, ఈ లెంటిల్స్ లాంటి కాడలన్నీ పడేస్తున్నాం. అలా పడేయకండి. చక్కగా ఇలా వాడేసుకోండి. హ్యాపీగా డైజెషన్ మంచిది, గట్ హెల్త్కి మంచిది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. చాలా ఇంకా చెప్పలేని విటమిన్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో అందుకు చెప్తున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళైతే వాడుకుంటున్నారేమో, తెలియని వాళ్ళైతే తప్పకుండా ఇక నుంచి పడేయకుండా చక్కగా కడిగేసుకుని హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసేసుకోండి. ఇవాళ చాలా ఫ్రెష్గా ఉంది, పడేబుద్ధి కాలేదు. సరే, ఒక టిప్ లాగా ఉంటుంది కదా. ఎలాగో ఇది కుకింగ్ ఛానలే కదా, కుకింగ్కి సంబంధించిందే కదా అని మీకు చెప్పేశాను. తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా 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 విటమిన్స్ ఉన్నది. ఎప్పుడు పడేయకండి, యూజ్ చేయండి. నేను ఈ కూర చేసేటప్పుడు మీకు తప్పకుండా షేర్ చేస్తాను.